కలిసుందాం రమ్మంటే అమ్మోరు తల్లి చెప్తేనే నేను నీతో కాపురం చేస్తాను అని అంటోంది నా భార్య అని అంటున్నాడు. నన్ను పిల్లల్ని వదిలేసి నెలల తరబడి పుట్టింట్లో ఉంటోంది అని బాధపడుతున్నాడు. నా సమస్యకి పరిష్కారం మీరే చెప్పండి అని కోరుతున్నాడు. నా భార్యతో ఫస్ట్ నుంచి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. మా అమ్మ అంటే ఇష్టపడదు, మా తమ్ముళ్ళని ఇష్టపడదు, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇష్టపడదు. నేను కొద్ది గొప్ప సంపాదించుకున్న ఇల్లు కూడా నా భార్య పేరు మీదే పెట్టాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సేఫ్టీ ఉండాలి కదా అని పెట్టాను. కాకపోతే తను ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ వేసి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు సరిగా అన్నం పెట్టదు. పిల్లల బాగోగులు ఏమన్నా చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి అని ఏమన్నా అన్నాం అనుకోండి, నన్ను టార్చర్. కదండి, పని రాక పడుకోవటం వల్ల పని చేయకపోవటం, తప్పించుకునే ధోరణి. తప్పించుకునే ధోరణి. ఇప్పుడు పిల్లలు కన్నటువంటి తల్లి పిల్లలకు చూసుకోకుండా, ఇంటి పనులు చూసుకోకుండా మీరు కష్టపడుతుంటే ఇంట్లో పడుకోవటం ఏంటి? మా పెళ్ళైన తర్వాత మా అమ్మ విషం పెట్టి చంపపోయిందని ఒకటి చెప్తుంది, ఇంకొకటేమో డాబా మీద నుంచి తొయ్యిపోయిందని ఒకటి చెప్తుంది. ఇంకోటేమో నాకు వేరే సంబంధం చూశారు, ఒక ఊర్లో 4 లక్షల కట్నం కూడా మాట్లాడుకున్నారని తెలిసింది మాకు అనేది ఒక ఎలిగేషన్ చెప్తుంది. మా మామగారేమో నా కూతురికి నరకం చూపించేస్తున్నారు ఇక్కడ. అసలు కాదమ్మా, డాబా మీద నుంచి తొయ్యడానికో చంపేయడానికో విషం పెట్టడానికో మీ అమ్మ ఉండాలి కదా ఇంట్లో, మీ అమ్మ ఉండదుగా. అలాంటి విషయాలు అడగరు మేడం, వాళ్ళు వచ్చినా కానీ అడగరు అసలు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలు ఇట్లాగే ఒకసారి వెళ్ళిపోయింది. ఇది పసిపిల్లల్ని వదిలేసా? అదే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం, వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని మీ దగ్గర మీ చేతుల్లో వదిలేసి నువ్వు చూసుకోరా బాబు అని చెప్పి మాక్సిమం టైం ఎంతకాలం వదిలేసింది? 9 నెలలు. 9 నెలల పిల్లల్ని వదిలేసి? చిన్న పిల్లడు, పసిపిల్లడు. అయితే ఏంటంటే ఈమెకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని పడుకుంటుందో వాళ్ళు వచ్చేటప్పటికి అది నిజమని నిరూపించాలని 2-3 రోజులు అన్నం తినదు, నీళ్లు తాగదు, అన్నం తినదు, పేషెంట్ లాగా కనబడాలి వాళ్ళకి. మా అమ్మకి షుగరు పేషెంట్ కదా, సీరియస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కనీసం వచ్చి చూడని కూడా చూడలేదు. డిశ్చార్జ్ అయిన మనిషిని ఎవరైనా కొడతారా మేడం? మీ అమ్మగారిని కోడలు కొట్టిందా? అది కూడా అమ్మవారు వచ్చిందని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని నిమ్మకాయలు కోరికి పిల్లల్ని ఘోరంగా భయపెట్టి, పిల్లలు అయితే వణికిపోతారు. ఇప్పుడు మీరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, నేను వదిలేస్తా, ఇప్పుడు భయపడతారు. కొట్టాలి అనే ఆలోచన ఉంటే అమ్మవారు రావాలి అనేది. ఆటోమేటిక్ గా అమ్మవారు సడన్ గా ఎందుకు వచ్చారని ఇప్పుడు ఎట్లా ఉంటాయి అవేవో సౌండ్లు, పూజలకి వెళ్ళినప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషన్ సౌండ్లు వస్తాయి, లేదా ఈవిడ విపరీతమైన పూజలు చేస్తుంటే. స్నానం చేయలేదు మేడం, 3వ రోజు అయిపోయింది, స్నానం కూడా చేయలేదు, ఇల్లు కడుక్కోలేదు, ఎట్లా వస్తారు మేడం? నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అన్నాను అనుకోండి, ఏమంటుంది తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని తగ్గిపోయినాక ఏం చేయాలి? నీ పక్కన పడుకోవాలా? అందుకే అడుగుతున్నావు నన్ను అంటది. మేమేమో టీవీ చూస్తున్నాం. అమ్మ సడన్గా తలుపులో ఇట్లా గట్టి కొట్టి లోపలికి వచ్చి నానమ్మని కొడుతూ నా భక్తురాలను ఏడిపిస్తావా అని కొట్టింది. ఇంట్లో ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు నాన్న అమ్మ ఏం చేస్తుంది? ఎక్కువ టైం అమ్మ ఏం టైం స్పెండ్ చేస్తుంది? లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హిందీ సీరియల్స్ చూస్తుంది. హిందీ సీరియల్స్? ఏది స్ట్రైట్గా సమాధానం చెప్పవా? ఒకే ఒక మాట అన్నాను, నువ్వు అనేటటువంటి పదాలకి శాడిజం, టార్చర్ అనేటటువంటి దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పమంటే 4 గోళ్ళలో కెమెరాలు ఉంటాయండి, 4 గోళ్ళ మధ్యన సంఘటనలు మేము ఎలా చెప్పం? అవన్నీ కాదు. మీకు ఇంతసేపు నేను మాట్లాడుతాను అది. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు, నీకు కష్టం వస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు, మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు. అమ్మ పిల్లల దగ్గర ఉండాలి, పిల్లలు అమ్మ దగ్గర ఉండాలి. నాన్న బాగా చూసుకుంటాడా, అమ్మ బాగా చూసుకుంటుందా? ఈ
కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. ఏం చేస్తూ ఉంటారు? మెకానిక్ వర్క్. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? నా మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. 2010లో అయింది. నా భార్యతో ఫస్ట్ నుంచి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. లవ్ మ్యారేజ్, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. ఓకే. చిన్న చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. మా అమ్మ అంటే ఇష్టపడదు, మా తమ్ముళ్ళని ఇష్టపడదు, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇష్టపడదు. అయినా కానీ ఓపిక్గా కాపురం చేసుకుంటూనే వచ్చాను. పెద్దోడు పుట్టాడు, చిన్నోడు పుట్టాడు. ఆ డెలివరీలకు కూడా అసలు లెక్కకైతే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి, మర్యాదపూర్వకంగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి. అవును, ఫస్ట్ డెలివరీలు కాబట్టి వాళ్ళు చెయ్యాలి పద్ధతి ప్రకారం. అదే నేనే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికాడ ఇచ్చి పెట్టి వచ్చాను. అట్లా డెలివరీలు కూడా వాళ్ళే చేశారు. ఎంతమంది పిల్లలు మీకు? 2. ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు? నేను మెకానిక్, వైఫ్ హౌస్ వైఫ్, ఇంటికాడ ఉంటుంది. ఏ ఇయర్ లో పెళ్లి అయిందండి? 2010. బాబు ఫస్ట్ ఎవరు, బాబా పాప? బాబు, 2 బాబులే. ఏ ఇయర్ బాబు? ఫస్ట్ బాబు 2011. 1 year కి. రెండో బాబు 2014. అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. అరేంజ్డ్ మ్యారేజ్. సో మొదటి కాన్పు రెండో కాన్పు ఖర్చు మీరే పెట్టుకున్నారు? మొత్తం ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారు. ఇక్కడ తీసుకెళ్లడం అనేది వాళ్ళు వచ్చి మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళాలి, కానీ నేనే తీసుకెళ్లి. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే మీరు దింపాల్సి వచ్చిందా లేకపోతే? అంటే వాళ్ళు రాలేరు అని చెప్తున్నారు. రాలేకపోయాం కాబట్టి మిమ్మల్ని తీసుకురమ్మన్నట్టున్నారు. తీసుకొస్తే మేము చూసుకుంటాం ఖర్చులు అన్నారు. తప్పే ఉందండి. తీసుకెళ్ళి తప్పేం లేదు, నేను అలా కూడా ఫీల్ అవ్వట్లేదు మేడం. అంటే పర్టికులర్ గా మీరు అదే పాయింట్ అవుట్ చేసి చెప్తున్నారు కదా, అందుకని అడిగాము. నేను అలా చూసుకున్నానని మీకు చెప్తున్నా. నా భార్యని. సో మీ ఏరియాలో అట్లా డెలివరీకి పేరెంట్స్ అత్త వాళ్ళే 2 కాన్పులు వాళ్ళే పెట్టుకుంటారు. తీసుకెళ్ళడం కూడా వాళ్ళే తీసుకెళ్తారు, కానీ వాళ్ళు చెప్పడం వల్ల నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. ఏంటో అంత కారణాలు ఏంటండి? అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినంత కారణాలు ఏమున్నాయి? ఓకే, మీరే దింపారు, వాళ్ళు రాలేదు, దానికి మీరు పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు రాకపోవటానికి కారణం ఏంటి? ఆనవాయితీ ఫాలో మా వాళ్ళు పనులు చేసుకుని బతకాలి. ఇట్లా వస్తే వాళ్ళకి రైతుల వాళ్ళు, రైతులు కాదు, ఏదో ఒక పని చేసుకుంటూ. మా మామగారు టాపీ మేస్త్రి. సో ఏదైతే ముహూర్తం ఉందో ఆ ముహూర్తాల టైంలో వాళ్ళకి పనులు ఉన్నాయి, అడిగారు. వాళ్ళ వాళ్ళు ఒకళ్ళు వచ్చి కొన్ని రోజులు చూసుకున్నారు. నా మ్యారేజ్ అయిన 3 నెలలకే మా నాన్నగారు చనిపోయారు. 3 నెలలకే. తర్వాత అంటే అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారు. తర్వాత మా అమ్మను కూడా అదే అనారోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆమెను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం. అయితే ఏంటంటే, ఉన్నారా మీ అమ్మగారు? ఉన్నారు, వచ్చారు. అయితే మా భార్యని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. మా అమ్మని ఖచ్చితంగా చూడాలని రూల్ ఏమి ఉండదు. బయట మీ 2 పిల్లలు కూడా వచ్చినట్టు ఉన్నారు. తల్లి లేకుండా పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? ఇప్పటికి 4 సార్లు తీసుకెళ్లిపోయారు వాళ్ళు. ఎవరు? ఆ అమ్మాయిని? ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న వాళ్ళు. ఇక్కడ నుంచి చెప్పండి. 2 పిల్లలు పుట్టిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత అట్లాగే సంసారం అడ్జస్ట్ అవ్వకుంటూ చేసుకుంటూ వచ్చాను. నేను కొద్ది గొప్ప సంపాదించుకున్న ఇల్లు కూడా నా భార్య పేరు మీదే పెట్టాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సేఫ్టీ ఉండాలి కదా అని పెట్టాను. కాకపోతే తను ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ వేసి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏంటి గొడవ మీ ఇద్దరు? పని చేయదు. ఒక వీక్లో కనీసం ఒక 2 days అన్నా పడుకుంటుంది. ఇంటికి వచ్చినప్పుడు సరిగా అన్నం పెట్టదు. పిల్లల బాగోగులు ఏమన్నా చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలని ఏమన్నా అన్నాం అనుకోండి, నన్ను టార్చర్. కదండి, పని రాక పడుకోవటం వల్ల పని చేయకపోవటం వచ్చు తప్పించుకునే ధోరణి. ఎందుకంటే నన్ను ఏదో ఒకటి అనాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.